చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. ఏఐ అసిస్టెంట్ ఉండడం అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే ఓపెన్ ఏఐ అనేది చాట్ జీపీటీని లాంచ్ చేసింది. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంటూ ఇంకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని లాంచ్ చేసింది. గూగుల్ కూడా బార్డ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అమెజాన్ క్యూ అంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ ని లాంచ్ చేయబోతుంది. ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, కాంపిటీషన్ ఏ విధంగా బీట్ చేయబోతుంది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాట్ జీపీటీ అంటే తెలియని వారు ఉండరు. ఇదే తరహాలో ఏఐ చాట్ బాట్ ను లాంచ్ చేస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే బార్డ్ పేరుతో గూగుల్, ఓపెన్ ఏఐ కోపైలట్ పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్లను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. చాట్ జీపీటీకి పోటీగా అమెజాన్ తన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ చాట్ బాట్ క్యూను తీసుకొచ్చింది. లాస్ వేగస్ లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణ భాషల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఏడబ్ల్యూఎస్ CEO ఆడమ్ సెల్ఫ్ చెప్పారు. ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నదని తెలుస్తోంది. గతేడాది నవంబర్లో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సేవలు వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు తమ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్లను తెస్తున్నాయి. కంటెంట్ తయారీ, రోజువారీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రమబద్ధీకరణ, బ్లాగ్ పోస్టుల రచన వంటి పనులు తమ క్యూ తేలిగ్గా చేస్తుందని అమెజాన్ పేర్కొంది. ఇతర కంపెనీలు క్యూను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకొని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం క్యూ ప్రివ్యూ వర్షన్ లో అందుబాటులో ఉందని చెప్పింది.